Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. Students, ఈ వీడియో వచ్చేసి కోచింగ్ సెంటర్స్ వర్సెస్ సెల్ఫ్ స్టడీస్. సో స్టూడెంట్స్, మనం సెల్ఫ్ స్టడీస్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఏదైనా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే బాగుంటుందా? సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయిన స్టూడెంట్స్ చాలా బాగా కష్టపడ్డారు, ఎగ్జామ్స్ రాశారు. సో ఐపీ వేరు అండ్ ఎంసెట్ వేరు. బట్ ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఎలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి? సెల్ఫ్ స్టడీ చేసుకుంటే బాగుంటుందా? ఎలాగైతే ఐపీ ప్రిపరేషన్ అయ్యామో అలాగే ఎంసెట్ హ్యాండిల్ చేయగలుగుతామా? సో దీనికి సంబంధించి మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే బెస్టా, లేకపోతే మనమే ఒక సెల్ఫ్ స్టడీ చేసుకుంటే బాగుంటుందా అని చాలామంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూషన్ ఉంది. సో ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్లో చూడండి, మీరు కోచింగ్ సెంటర్ వెళ్ళాలా లేకపోతే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎలాంటి స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ వెళ్ళాలి, ఎలాంటి స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా అందిస్తాను. స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ ఇన్స్టా ఉంది, ఆర్ఎస్ అకాడమీ ఇన్స్టా అని మనకు ఒక ఐడి ఇస్తాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టా లాగిన్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి స్టూడెంట్స్, ఖచ్చితంగా ఆ మెసేజ్ రిప్లై ఇస్తాం. అండ్ ఏవైనా మెటీరియల్స్ కావాలన్నా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావాలన్నా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆర్ఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది స్టూడెంట్స్, దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి స్టూడెంట్స్. సో టాపిక్లో వెళ్తే ఈరోజు మనం ఆర్ఎస్ అకాడమీలో ఇచ్చే మెయిన్ ఏంటంటే ఎంసెట్ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తాము. అలాంటి గైడెన్స్లోని ఈ యొక్క గైడెన్స్ స్టూడెంట్స్ ఏంటి అంటే అకాడమీ వర్సెస్ సెల్ఫ్ స్టడీస్. సో స్టూడెంట్స్, సెల్ఫ్ స్టడీస్ మనం చేయాలి అంటే మనకి 4 క్వాలిటీస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అవి ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్, టైం స్పెండింగ్, ప్లానింగ్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్స్. సో ఏంటి ఈ 4? ఏంటి ఈ 4? ఏం లేదు స్టూడెంట్స్, మీలో ఉండే క్వాలిటీసే. సో ఆ క్వాలిటీస్ అంటే చెప్తాను చూడండి. ఫస్ట్, సెల్ఫ్ కంట్రోల్. మీ మీద మీకు కంట్రోల్ ఉందా? సో మీరు ఎటువంటి డీవియేషన్స్ అవ్వకుండా మీరు చదువుకోగలుగుతారా? సో మీకు కొన్ని డీవియేషన్స్, కొంతమందికి ఏంటంటే వెబ్ సిరీస్ చూస్తారు, కొంతమంది షార్ట్స్ చూస్తారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు. సో ఇలాంటివి ఏవీ లేకుండా, ఇలాంటి డిస్టర్బెన్స్ మీరు వెళ్ళకుండా చదువుకోగలుగుతారా? మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేసి కూర్చోబెట్టి చదివించాలి అంటే మీరు అప్పుడు అకాడమీస్కి వెళ్ళాలి. లేదు, మీరంతా మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయవలసిన లేదు అనుకుంటే, సో స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీలో ఫస్ట్ క్వాలిటీ ఇదే. ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అది ఎంత బాగుంటుంది అంటే స్టూడెంట్స్, ఎంత చదువుకోగలుగుతారు, మీకు ఎంత ర్యాంక్ రాగలుగుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. లేదనుకోండి స్టూడెంట్స్, వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే అది ఒక ప్లెజర్లా ఉంటుంది. అదే మీరు కంట్రోల్ చేసుకుని చదువుకుంటే ఒక మంచి ప్లెజర్లా ఉంటుంది. సో ప్రెషర్ కావాలా అది మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది మీలో ఎంత ఉంది అనేది ముఖ్యం. అండ్ నెక్స్ట్, టైం స్పెండింగ్. సో అకాడమీస్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ మెయిన్ ఎందుకు అంటే స్టూడెంట్స్కి టైం అవైలబిలిటీ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఎవరైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు, ఎవరైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు, సో వాళ్ళకి ఒక ఫిక్స్ టైమింగ్స్ ఉంటుంది. కాబట్టి మెంటల్గా వాళ్ళు ఏమవుతారు, ప్రిపేర్ అయిపోతారు. సో ఇది చదువుకున్న టైం, సో ఈ టైంలో చదువుకుంటాను, మిగతా టైంలో నేను ఆడుకుంటాను, లేకపోతే టైం పాస్ చేస్తాను, ఒక ఐడియా ఉంటుంది. సో అలాగే ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఒక కంట్రోల్నెస్ ఉండాలి, సపరేట్ టైమింగ్ పెట్టుకోవాలి. ఈ టైంలో నేను చదువుకోవాలి, ఈ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్కి వెళ్ళను అనే సపరేట్ టైమింగ్స్ అనేది మీరు పెట్టుకుంటే, సో స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీలో సెకండ్ క్వాలిటీ మీకు ఉన్నట్టే. సో అంటే టైం టేబుల్ వేసుకోవాలి, టైం స్పెండింగ్ అనేది కరెక్ట్గా చేయాలి. సో టైం టేబుల్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో మన ఆర్ఎస్ అకాడమీ తరఫు నుంచి ఒక టైం టేబుల్ ఇస్తాను స్టూడెంట్స్. ఆ టైం టేబుల్ క్లిక్ చేసి ఆ టైం టేబుల్ మీకు కావాలంటే ఫాలో చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్, ప్లానింగ్. సో మీరు ఒక ప్లానింగ్ వేసుకోవాలి, లేదా ఎవరైనా చెప్పిన ప్లానింగ్గా వెళ్ళాలి. లేదనుకో మన ఛానల్లో కూడా ప్లానింగ్స్ ఉన్నాయి స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్లో ప్లానింగ్స్ ఇస్తాను. సో ఏదైనా ఒక ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఫాలో చేసుకోండి. సో ప్లానింగ్ ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్లోని వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసి ఆ ప్లానింగ్లో స్పెసిఫిక్ టైంలో మిమ్మల్ని తీసుకువెళ్తారు. సో అలా కాకుండా మీరే ఒక ప్లానింగ్ వేసుకుని మీరు అలా ఆ ప్లాన్లో వెళ్తే దాట్స్ ఇట్, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, డౌట్స్ క్లారిఫికేషన్స్. సో డౌట్ క్లారిఫికేషన్స్ వచ్చినప్పటికీ కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్, అండ్ వేరే ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్ చూడండి, లేకపోతే మీ కజిన్స్ని కానీ, మీ బ్రదర్స్ని కానీ, మీ సిస్టర్స్ని కానీ, ఎవరైనా రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే అడగండి. సో అలాగా మీరు డౌట్ క్లారిఫికేషన్స్ చేసుకుంటే ఈ 4 సెల్ఫ్ కంట్రోలింగ్, టైం స్పెండింగ్, ప్లానింగ్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్స్, ఈ 4 క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేస్తే సెల్ఫ్ స్టడీస్ బెస్ట్ అనుకోవచ్చు.
లేదు దీంట్లో ఏదైనా ఒకటి నేను చేసుకోలేకపోతాను అనుకుంటే మాత్రంకి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి. ఎందుకు అంటే సో మీరు రిస్క్ చేసుకోకూడదు. లైఫ్ అనేది ఈ యొక్క జర్నీ అనేది ఏదైతే ఎంసెట్ ఉందో సో అది చాలా ప్రీషియస్. ఇక్కడి నుంచే మీ లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడి నుంచే మీరు సిఎస్సికి వెళ్ళాలనుకుంటున్నారా, ట్రిపుల్ఈకి వెళ్ళాలనుకుంటున్నారా, ఐటీకి వెళ్ళాలనుకుంటున్నారా అనే బ్రాంచెస్ వేరే అయిపోతూ ఉంటాయి. సో మీ చదువుకుని మీ యొక్క ర్యాంక్ బట్టి కాలేజ్ మారిపోతుంది. కాబట్టి ఈ టైంలో సెల్ఫ్ స్టడీ చేసే స్టూడెంట్స్ చాలా కంట్రోల్గా ఉండి టైం స్పెండ్ చేసుకుని ప్లానింగ్లోకి వెళ్ళి డౌట్స్ క్లారిఫికేషన్స్ చేసుకుంటే సో సెల్ఫ్ స్టడీస్ మెయింటైన్ చేయండి. లేదు అంటే ఇలాంటి క్వాలిటీస్ గల ఏదైనా ఒక అకాడమీ సెలెక్ట్ చేసుకోండి. ఆ అకాడమీకి ఇలాంటి క్వాలిటీస్ ఉంటే దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఆ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఇలా మెయింటైన్ చేయండి. అంతేకాని అకాడమీస్కి మంచి హై ఫీజు అడుగుతున్నారు కాబట్టి ఆ అకాడమీ మంచిది, సో తక్కువ ఫీజు ఉంది కాబట్టి ఆ అకాడమీ మంచిది కాదు, తక్కువ ఫీజు ఉంది కాబట్టి ఆ అకాడమీ మంచిది, ఎక్కువ ఫీజు ఉంది కాబట్టి ఆ అకాడమీ మంచిది కాదు, ఇలాంటి డౌట్స్ అని పెట్టుకోకండి. ఒకటి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా సో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. లేకపోతే ఇలాంటి క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేయగలుగుతారా సో మీరు సెల్ఫ్ స్టడీస్ చేయండి. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ యొక్క 4 పారామీటర్స్ మీరు మెయింటైన్ చేస్తే సెల్ఫ్ స్టడీ చేసుకుని కూడా మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సెల్ఫ్ స్టడీ చేసుకుని కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. సో ఏదైనా మీరు కంట్రోల్ చేసుకుని టైం స్పెండ్ చేసుకుని ప్లానింగ్ ఫాలో అయ్యి డౌట్స్ క్లారిఫికేషన్స్ చేసుకుంటే స్టూడెంట్స్ దాట్స్ ఇట్. ఒక యావరేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ ప్రిపరేషన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. మంచి ప్రిపరేషన్స్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇలాంటి వీడియోస్ కావాలన్నా ఆర్ఎస్ అకాడమీలో కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో ఫాలో చేసి మెసేజ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.